అసలు ఈ ప్రమాదం ఎంత ఘోర ప్రమాదం జరిగిందనేది మనం విజువల్స్ లో చూస్తే తెలుస్తుంది. అసలు ఆ టిప్పర్ గానీ ఆ బస్సు గానీ మొత్తం కూడా ఆ కంకర్ లోడ్ తో ఉన్న ఆ టిప్పర్ అనేది బస్ మీదకి పడిపోయింది. అసలు ముఖ్యంగా చూసుకుంటే అసలు అంత హెవీ లోడ్ తో హెవీ స్పీడ్ తో వస్తున్న టిప్పర్ వల్లే ఈ ప్రమాదం మొత్తం సంభవించింది. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి బండారు రామ్మోహన్ గారు ఉన్నారు లైవ్ లో. రామ్మోహన్ గారు, మనం చూసుకుంటే ఇది టిప్పర్ 60-70 టన్నులు ఉందంటున్నారు. మరి దానికి సంబంధించి అంత లోడ్ తో వస్తున్న ఒక టిప్పర్ అసలు రోడ్డు మీద అంత స్పీడ్ తో ఎందుకు వెళ్తుంది? అసలు అంటే స్పీడ్ కంట్రోల్ అనేది ప్రైవేట్ వాహనాలకి ఎందుకు ఉండటం లేదు? అసలు హెవీ లోడ్ తో వెళ్తున్న వెహికల్స్ కి సంబంధించి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉండాలంటారు? కళ్ళు మూసుకొని అవినీతికి పాల్పడి ఇట్లాంటి అన్నింటిని చూడడానికి ఊరుకుంటున్నారు కనుక జరుగుతున్నాయి ప్రమాదం. ఇది ఒకటే కాకుండా మొన్నటికి మనం చూసాం, మనం కర్నూలుతో ప్రమాదం చూసాం. బస్సు మనకు మన మోటార్ సైకిల్ దిగుకొని మొత్తం అప్పుడు కూడా 19-20 మంది చనిపోయారు. ఇప్పుడు కూడా 20 అంటున్నారు, ఇంకో 4 చనిపోతారంటున్నారు, ప్రమాదాలు ఉన్నారు. అట్లా చూసుకుంటే దీనికి 2 కారణాలు. ఒకటి, ఆ ప్రమాదాలు ఎప్పుడు కూడా 3 రకాలు జరుగుతాయి. ఒకటి మనకు మానవ తప్పిదం, అంటే ఇప్పుడు మానవ తప్పిదం వల్ల జరిగిన ప్రమాదాలు. రెండోది రోడ్ సరిగ్గా ఉండకపోవడం. మూడోది సాంకేతిక పొరపాటు. సాంకేతిక పొరపాటు ఇక్కడ ఏం కనపడతారు. టిప్పరు యమపాశమై ఇవాళ 20 మందిని బలి తీసుకుంది. టిప్పర్ స్పీడ్ మీరు ఉన్నారు కదా, అక్కడ రోడ్డు మీద 30 కిలోమీటర్ల స్పీడ్ కనపడుతుంది. 30 40,000 50,000 ఏం కాదు, కానీ 60-70 వస్తున్నట్టు లెక్క. మనకు టిప్పర్ గుద్దే క్రమంలో నిజంగానే 2 ప్రమాదాలు జరిగాయి. ఒకటి టిప్పర్ గుద్దింది, పోకుంటూ మొత్తం 6 వరుసల సీట్లను చీల్చుకుంటూ పోయింది. అప్పుడు ఒకవేళ అక్కడి వరకు పరిమితం అయితే ఆ సీటు అంటే కిటికీ పక్కన ఉన్న ఆ 5-6 చనిపోయేవాళ్ళు. కానీ రెండో ప్రమాదంలో ప్రమాదం ఏంటంటే ఆ మొత్తం ఇసుక టిప్పర్ ఒరిగిపోయి అందులోని ఇసుక అంతా కూడా దాదాపు మనిషి కూర్చుంటే గొంతు దాకా వచ్చిన సందర్భం చూసాం మనం. ఒక్కోసారి మొత్తం కప్పేసింది. చిన్నపిల్లలు, ఒక అమ్మాయి చిన్నారిని ఎత్తుకొని ఒక తల్లి బోర్లా బుక్కలు పడితే చిన్నారి తన ఒళ్ళోనే ఉంది. ఇక్కడ చూస్తున్నాం మనకు. అది చాలా విషాదకరమైన సంఘటన. అదే రామ్మోహన్ గారు, అసలు టిప్పర్ లో కంకర్ లోడ్ కి సంబంధించి పైన టార్పాలిన్ కూడా ఏమీ వేయకుండా అలా ఎలా తీసుకువెళ్తున్నారు? అది ఎప్పటికైనా, అంటే ఈవెన్ బస్ మీద పడటమే కాదు కదా, ఏ విధంగా చూసుకున్నా సరే అది ఎప్పటికైనా ప్రమాదంగా మారే అంశమే కదా. ఈ స్పీడ్ లో అయితే టిప్పర్ అది కూడా ఏం చేయలేకపోయింది. కానీ చాలా సార్లు మీరు అన్నది కరెక్ట్ ప్రశ్న. ఎందుకంటే మనం పోతుంటాం, వెనక బైక్ మీద పోతుంటాం అనుకోండి, ఇసుక లారీ కూడా పైన టార్పాలిన్ ఉండదు. ఇసుక మీద పడితే కళ్ళలో పడితే కళ్ళు మూసుకుపోతే బయట గుద్దుకుంటాం. అట్లాగే రాళ్ల కంకర కానీ రాళ్ల కానీ ఎట్లాంటి ఆచ్ఛాదన లేకుండా పోతుంటాయి. ఇవన్నీ చూడాల్సింది ఎవరు? పోలీసులు కదా. ఇవన్నీ చూసి ఆర్టీ అధికారులు కదా. ఎక్కడ చూస్తున్నారు అంటే చెప్తారు, లంచాల మత్తులో పడి ఇటువంటి అన్ని అశ్రద్ధ చేస్తున్నారు. ఇక్కడ ఈ మొత్తం టిప్పర్ లారీని మనం మామూలుగా ఒక వెహికల్ మీద పోతుంటే మనం చెక్ చేయడానికి వచ్చి ఓ ఫోటో కొట్టేసి ఎన్ని ఫైల్ ఉన్నాయో చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ టిప్పర్ లారీకి మనకు స్పీడ్ నియంత్రణ ఉందా, వేగ నియంత్రణ పరికరం ఉందా లేదా? అట్లాగే వెళ్ళిన పటంచెరు నుంచి మొదలుకొని ఇక్కడ దాకా ఎన్నిసార్లు వైలేట్ చేసింది, ఇప్పటిదాకా 9 ఫైన్లు ఎంతున్నాయి. అట్లాగే శిక్షణ పొందిన డ్రైవర్ ఉన్నాడా, లేకపోతే అసలు క్లీనర్ నడిపిస్తున్నాడా చెప్పలేము. ఎందుకంటే నిషేధిత ప్రాంతం. యాక్చువల్ గా ఈ రోడ్ లో ఈ టిప్పర్లు నడవద్దు, కానీ సరే నడుస్తున్నాయంటే అధికారులు లంచాలు తీసుకుంటున్నారు, విడిచిపెడుతున్నారు. ఇంకోటి, రోడ్ కండిషన్ బాగాలేకపోవడం కూడా. రోడ్ కండిషన్ బాగాలేకపోతే టిప్పర్ వచ్చి వీళ్ళు గుద్దాల్సిన అవసరం లేదు. కానీ టిప్పర్ డ్రైవర్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ గుంత తప్పించడానికి ముందుకు వచ్చేసి దీన్ని గుద్దుకుంటూ వెళ్ళాడు. బస్ డ్రైవర్ కూడా తప్పున్నది. బస్సు అంత స్పీడ్ ఉన్నది, కానీ బస్సు డ్రైవర్ కంటే టిప్పర్ కి స్పీడ్ ఎక్కువ ఉన్నది. దానివల్ల చూడండి 50 ఫీట్లు వెనక్కు పోయింది. బస్సు రాసుకుంటూ పోతే బస్సు వెనక్కు జరిగింది 50 ఫీట్ల దాకా. అందుకని ప్రమాదం జరగడం, ఈ కంకర మొత్తం అంతా బస్సులో పడిపోవడం, దానివల్ల ఎక్కువ మరణాలు సంభవించినాయి. అంతకని రెండోది కూడా నేను ఏమంటున్నానంటే దీనిలో ఒక మన వికారాబాద్ రోడ్ ఎట్లయిపోయిందంటే, బీజాపూర్ దాకా దాదాపు 10 సార్లు ప్రయాణించిన వాడిని మూలమలుపు ఎక్కువ ఉండి సింగిల్ రోడ్ ఉన్నప్పుడు ప్రమాదం ఇంత జరగలేదు. రోడ్డు బాగుంటే కూడా సమస్యనే, రోడ్డు బాగాలేకపోతే సమస్య. నేను చూసాం కదా, కర్నూలు రోడ్డు ప్రమాదానికి రోడ్డు అడ్డగోలు బాగున్నది, 140 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళారు, పైన మోటార్ సైకిల్ ఉంటే దాన్ని చూడకుండా దాన్ని ఎక్కేశారు, అంత పోయింది కదా. ఇక్కడ కూడా అంతే, డబుల్ లైన్ రోడ్ అయినాక ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. సింగిల్ లైన్ ఉన్నప్పుడు నేను వికారాబాద్ కు మంచి పేరు ఉందమ్మా. ఏంటంటే వికారాబాద్ కి హవా లాకో అనేది ఒక దవా అని ఉండేది. ఇవాళ వికారాబాద్ రాస్తా ప్రజల ప్రాణాలు తీయడానికి వచ్చిందనే ఉర్దూ సామెత కొత్తది మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి వికారాబాద్ లో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంటుంది. వికారాబాద్ దాకా అటుపక్క అది మనకు 111 జీవో కిందికి చాలా వరకు వస్తుంది కనుక ఆ రూట్ లో మనకు గండిపేట పైన ఉన్నది, ఫామ్ హౌస్లు అటువంటివి ఉన్నాయి. కనుక మొయినాబాద్ నుంచి చూసుకుంటే అటుపక్క చాలా ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఇవన్నిటికి కూడా చాలా యాత్రికులు వస్తుంటారు, టూరిస్టులు వస్తుంటారు. అట్లాగే వికారాబాద్ దాకా పూర్తి రష్ ఉంటది. అట్లాగే అంతకుముందు కూడా కొన్ని సవరిస్తే ప్రమాదం తప్పడానికి మంచి ఉదాహరణ చెప్తాను. గతంలో వికారాబాద్ కొండల మీదకి వెళ్ళేది, గుడి ముందరి నుంచి బస్సులు వెళ్ళేది.
ఇప్పుడు కూడా వెళ్తుంటాయి కొన్ని గుడి వరకు వెళ్ళి. కానీ ప్రైవేట్ వెహికల్స్ అని మిగతా అన్ని కూడా మళ్ళించడానికి గుట్ట కింది నుంచి ఆ పర్వతాల కింది నుంచి పైనుంచి కింది నుంచి రోడ్ హైవే మార్చారు. దానివల్ల పైన హైవే మీద ఘాట్ రోడ్ లో ప్రమాదాలు తప్పినాయి అంటున్నారు. ఇక్కడ కూడా ప్రమాదాల కారణం ఏంటంటే డివైడర్ లేకపోవడం, రోడ్డు వెడల్పు చేయకపోవడం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉంది లేదంటలేదు, కానీ పూర్తిగా హైవే నెంబర్ 163 కదా, 7 ఏళ్ళు అయింది మంజూరు. నేను చూసాను ఇక్కడ చూస్తే 7 ఏళ్ల కింద మంజూరు అయింది. ఈ 7 ఏళ్ల నుంచి హైవే నెంబర్ 163గా బీజాపూర్ దాకా కూడా వెళ్ళొచ్చినామని ఉన్నది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ గ్రీన్ ట్రిబ్యునల్ అని రకరకాల ఈ ట్రిబ్యునల్ ఆ ట్రిబ్యునల్ అని చెప్పి రోడ్డు వేయకుండా ఆగారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం పొరపాటు కూడా చాలా ఉందంటున్నాను. ఒక భూసేకరణ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, మిగతా అంతా కేంద్ర ప్రభుత్వం చేయాలి. 7 ఏళ్ల క్రితం మంజూరైన రోడ్డు ఎందుకు గ్రీన్ ఫీల్డ్ హైవేగా మార్చలేకపోతున్నారు? దానికి కారణం ఏంటంటే ఒకటి మూల మార్పులు, రెండోది మూల మార్పుల్లో కూడా రోడ్డు బాగాలేకపోవడం, మూడోది హెవీ స్పీడ్, నాలుగోది ఈ టిప్పర్ డ్రైవర్ పూర్తిగా దాని అంటే 50 టన్నుల కంటే మించి ఉన్నది అంటుంది కనుక అధికారులు వీటిని ఏమి కంట్రోల్ చేస్తలేరు. స్పష్టంగా అవినీతి, ఆశ్రిత పక్షపాతం. ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ కదా, ఆర్టీఏ గానీ పోలీస్ గానీ ఇతర రాజకీయ నాయకులు కూడా కావచ్చు ఈ టిప్పర్ వివరాలు తీసుకోవాల్సి ఉన్నది. ఇప్పటికి కూడా ఎస్పీ మాట్లాడిండు, ఎంత అసమగ్రంగా మాట్లాడినట్టు ఆయనకి ఏమీ తెలియదు అసలు. మనం తెలిసినంత కూడా తెలుస్తలేదు ఆయన. అంటే పాము తాగకుండా కర్ర విరగకుండా మాట్లాడి అది కాదు సమస్య. అంత స్పష్టంగా కనపడుతుంటే బస్సు డ్రైవర్ తప్పో టిప్పర్ డ్రైవర్ తప్పో తెలుస్తామంటాడు ఆయన. నాకు అర్థం కాలేదు. బస్సు మీదకి టిప్పర్ దూసుకుపోయిందా, టిప్పర్ మీదకే బస్సు దూసుకుపోయిందా కనపడుతుంది కదా, ఎవరి రూట్లో ఎవరున్నారో తెలుస్తుంది కదా. అట్లాగే ఇప్పటికీ సమగ్ర సమాచారం టిప్పర్ ఎక్కడి నుంచి వస్తుంది, టిప్పర్ వివరాలు ఏంది మనం చూస్తుంటాం కదమ్మా. ఒక క్లిక్ కొడితే మన వెహికల్ కి ఎన్ని ఫైన్లు ఉన్నాయి, మన వెహికల్ నెంబర్ కొట్టకని తెలుస్తుంది కదా. టిప్పర్ డ్రైవర్, టిప్పర్ ఓనర్ వివరాలు 6 గంటలైనా సరే పోలీసులు తెలుసుకోలేకపోతున్నారు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నేను. బీజాపూర్ దాకా మంజూరైన రోడ్డును ఇప్పటికైనా సరే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ప్రతిరోజు దానికి సగటు లెక్క ఉందట. వారంలో 4-5 ప్రమాదాలు జరుగుతున్నాయట. వికారాబాద్ వరకు తాండూరు దాకా పోతేనండి. మరి అటువంటి అప్పుడు ఇప్పటిదాకా ప్రజాప్రతినిధి ఏం చేస్తున్నట్టు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, దీనికి మన హైవే విస్తరణకు అవసరమైన భూమి సేకరణ ఎందుకు చేయనట్టు, గ్రీన్ ట్రిబ్యునల్ కేసు ఉంటే మొన్న పరిష్కారం అయిందంటున్నారు, ఇప్పటిదాకా ఎందుకు చేయనట్టు, ఇవన్నీ శేష ప్రశ్నలే. ఏదైనా సరే తిలా పాపం తలా పెట్టాడు. ప్రభుత్వం బాధ్యత ఉంది, ప్రజల బాధ్యత కూడా ఉంది అంటున్నాను. ప్రజలది కూడా ఎట్లా అంటే మీరు చాలా వరకు మనం ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకుంటాం, తప్పేం లేదు. కానీ ప్రజా రవాణా వ్యవస్థలో కీలకమైంది వికారాబాద్ దాకా రైల్వే వ్యవస్థ కూడా కేంద్ర ప్రభుత్వం మళ్ళొక పొరపాటు ఉంది. మనకు ఇటుపక్క అటుపక్క మనకు మెట్రో మన ఎంఎంటీఎస్ వేశారు కదా, వికారాబాద్ నుంచి ఎంఎంటీఎస్ ఎందుకు వేరు? అప్పుడు కొంత వికారాబాద్ నుంచి చాలా రష్ ఉంటుంది కనుక ఇప్పుడు చాలా మంది బాధితులలో చనిపోయిన వాళ్ళలో ట్రైన్ మిస్ అవడం, ట్రైన్ లో సీట్ దొరకపోవడం, ట్రైన్ లో రష్ ఉండడం వల్ల బస్సులు ఎక్కారంటున్నారు. బస్సు ఎక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో మళ్ళీ బస్సులో కూడా ఉచిత ప్రయాణం కూడా, ఉచిత ప్రయాణం వల్ల ఏమైతే ఇది జరుగుతుంది. నేను చూసాం, మనం ఏది 3,000-4,000 మంది రావాల్సిన కాశీబుగ్గలో అంతమంది మహిళలు రావడం, చనిపోవడం చూస్తున్నాం మనం కదా. ఇది కూడా అంతే. ఉచిత బస్సు ప్రయాణం పేరు మీద కేవలం 2-3 ఉచిత బస్సులు విడిచిపెట్టి తర్వాత అన్ని డబ్బులు పెట్టే బస్సులు విడుస్తున్నారు. నేను నిజామాబాద్ దాకా ప్రయాణం చేసిన, అందులో లేడీస్ అంతా ఏడుస్తున్నారు. ఏమనంటే మాకు ఉచిత బస్సు పక్కన పెట్టి వీళ్ళు మొదటి 1-2 ట్రయల్ ఏంటంటే ఉచిత బస్సులు విడుస్తారంట, అది ఫుల్ గా వెళ్ళిపోతుంది, సీట్లు దొరకవు. అటువంటి సేమ్ కలర్ ఆర్టీసీ ఇంకొక మోసం చేస్తుందమ్మా. ఇటుపక్క అటుపక్క వెనక ముందు చూస్తే ఆర్టీసీ మన ఎక్స్ప్రెస్ కలర్ పెట్టారు, కానీ లోపలికి పోతే సీట్లు వేరే ఉంటాయి, డీలక్స్ అంటది. అట్లా నాకు 7-8 మంది ప్రయాణికులు ఫిర్యాదు కూడా చేశారు. నిన్న గమనిస్తే మనకు 400 రూపాయలు జూబ్లీ లేక్ నిజామాబాద్ 400 రూపాయలు మనం ఎట్లాగో పెడతాం. మగవాళ్ళం ఎట్లాగో డబ్బులు చేశారు, మగవాళ్ళని బాతున్నారు, ఆడవాళ్ళకే వహిస్తున్నారు. కానీ ఆడవాళ్ళు ఏడ్చింది ఏంటంటే అయ్యా మేము ఫ్రీ బస్ ఎక్కినాం, కొంచెం దూరం పోయిన తర్వాత ఫ్రీ బస్ కాదు ఇది 400 రూపాయలు టికెట్ తీసుకోవాలంటే దిగాలేరు, ఎక్కలేరు, ఊరు దాటింది అప్పటికే. అట్లా కూడా ఆర్టీసీ ఓ రకంగా చెప్పాలంటే ఉచిత మహిళలకు ఉచిత ప్రయాణం పేరు మీద ఈ రకంగా కూడా మోసం చేస్తుంది. బస్సుల సంఖ్య కూడా పెంచడం లేదు. ఇవన్నీ కారణం అంటున్నారు. 72 మంది ప్రయాణికులు ప్రయాణించడానికి ప్రధాన కారణం ఏంది? ఫస్ట్ బస్సు తర్వాత ఇంకో బస్సు ఉందంటే ఎవరైనా ఆగుతారు. ఫస్ట్ బస్సు 9 కల్లా మనకు డ్యూటీలో పోయే వాళ్ళు చేస్తారు కనుక పోదామని అది పోయింది కనుక ఇప్పుడైనా సరే బస్సుల సంఖ్య పెంచాలి. ఉచిత బస్సుల పేరు మీద చేస్తున్న మోసం అరికట్టాల్సిన అవసరం ఆర్టీసీ బాధ్యత అంటున్నారు దీనిలో. ఓకే రామ్మోహన్ గారు, అయితే మనతో పాటు ఈ ప్రమాద సంఘటనకి సంబంధించి డిస్కస్ చేయడానికి విశ్లేషకులు ఉన్నారు, విజయ్ గారు కూడా ఉన్నారు. విజయ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి.
విజయ్ గారు, మనం చూస్తున్నాం ఈ ప్రమాదానికి ముఖ్య కారణం హెవీ లోడ్ తో హెవీ స్పీడ్ తో వస్తున్న టిప్పరే ముఖ్య కారణం అని క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది. అయితే అక్కడ అదే దారిలో మలుపు ఉండటం, ఓ పక్కన గుంతలు ఉండటం, ఓ పక్కన అక్కడ స్పీడ్ లిమిట్ బోర్డు కూడా మనం చూసుకున్నట్లయితే 30 స్పీడ్ లిమిట్ ఇచ్చారు. కానీ ఆ బోర్డు ఒక మూలకి ఆ చెట్లతో నిండిపోయింది, అది క్లియర్ గా కనిపించట్లేదు. అక్కడ 30 స్పీడ్ తో వెళ్ళాలి అనేది, ఒక స్పీడ్ తో వస్తున్న వెహికల్ గుర్తించడం ఎంత కష్టం అవుతుంది. దానికి సంబంధించి అంటే ఇప్పుడు అధికారులు కూడా అంటే సైన్ బోర్డ్స్ కానీ లేదంటే ఈ వెహికల్ కి సంబంధించి ఈ 30 స్పీడ్ లిమిట్ స్పీడ్ కి సంబంధించి కానీ బోర్డ్స్ కూడా సరిగా అరేంజ్ చేసి ఉండాలంటారా? స్పీడ్ లిమిట్స్ ఇవన్నీ పెడతారు ప్రభుత్వం, అది మంచిగా పెట్టాల్సినటువంటి అవసరం అదొకటి ఉంటుంది. డ్రైవర్లకు అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఏ మూలమంత మీద ఎంత స్పీడ్ వెళ్ళాలి అవతల వెహికల్ అనేది తెలిసిపోతుంది. అది తెలియకుంటే ఏముండదు, అయినా నిర్లక్ష్యం, కాకపోతే ఓవర్ స్పీడ్. ప్లస్ ఈ రోడ్డుకు సంబంధించిన సిటీకి దగ్గర ఉన్నది, సిటీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రోడ్డుని 4 వేస్ చేయాలి. నేషనల్ హైవే అని చెప్పిన తర్వాత 4 వే చేయడానికి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యంగా. అట్లీస్ట్ డివైడర్ కూడా దానికి లేదు, ఆ వేకి అట్లీస్ట్ డబుల్ డివైడర్ కూడా లేదు. డబుల్ రోడ్, ఇంకా అది డబుల్ రోడ్ 4 వేస్ కావాలి. 4 వేస్ అయితేనే మీకు ప్రమాదాలు జరగకుండా. మరీ ఎక్కువ అదేది నిర్లక్ష్యం, ఓవర్ స్పీడ్, అది ఓవర్ స్పీడ్ తో వచ్చేది, నిర్లక్ష్యంతో వచ్చేది ఇది ఉంటుంది. 4 వేస్ ఉన్నట్టయితే ఇప్పుడు ఈ ప్రమాదం జరగకపోయేది. 4 వేస్ ఉంటే ఆ మాత్రం 50 స్పీడ్ 60 స్పీడ్ పోతున్నటువంటి మూలమరుతున్నా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ ఎదురైంది డివైడర్ లేదు, ఓన్లీ 2 వే, ఓన్లీ డబల్ రోడ్డు ఉన్నటువంటి డబల్ రోడ్డు హైవే ప్లస్ సిటీకి దగ్గర ఉన్నటువంటిది. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, చాలా భయంకరంగానే ఉంటుంది. ఆ రోడ్ మీద పోవాలంటే భయం అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఆ రోడ్డు చూసినట్టయితే చాలా స్లోగా పోవాల్సిన, సిటీలో వెళ్ళాల్సినటువంటి స్పీడ్లో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఆ రోడ్డు మీద ఉన్నది. ఇది ఒకటి నేషనల్ హైవే గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్నటువంటి మన పరిష్కారం అవడం అంటే ఇన్ని రోజులు ఏం చేశారు, పరిష్కారం కాకుండా ఉన్నటువంటిది. ప్లస్ ఈ ప్రాంతం అంతా కూడా హైదరాబాద్ పెరుగుతున్నటువంటి 311 ఎత్తేసారు. పూర్తిగా ఎత్తేయాల్సినటువంటి అవసరం ఉంది, మీరు వేరే దగ్గర చేసుకోవాల్సినటువంటి ఉంది. ఇదంతా 311 కొన్ని ఇష్యూస్ ఉన్నాయి దానికి సంబంధించి. ముఖ్యంగా రోడ్డు అయితే కావాలి కదా, రోడ్డుకు సంబంధించినటువంటి 4 వే చేయడానికి ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పర్యావరణం, గ్రీన్ ట్రిబ్యునల్, ఆ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం. ఇన్ని నిర్లక్ష్యం మూలంగా ఈ రోజు ఇంతమంది ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వాలే, ఎందుకంటే రోడ్డు వేసేటప్పుడు అనేక ఫారెస్ట్ ల్యాండ్ దగ్గర 4 వే, చాలా చోట్ల 4 వే అవుతుందండి, ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఫారెస్ట్ అనుమతి లేదని చెప్పేసి ఆపేస్తే అక్కడ జరిగినటువంటి ప్రమాదాలు కూడా కోకోలలో ఉన్నటువంటి రాష్ట్రం వివిధ ప్రాంతాలు. ఇంకా ఈ ప్రాంతంలో జరిగిన ఈ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇమీడియట్ గా అది 4 వేస్ చేయడానికి కావాల్సిన వేగంగా యుద్ధ ప్రాతిపదికగా చేయాలి. లేకపోతే రష్ పెరుగుతుంది. అది చెవెల్లా హైదరాబాద్ కు సంబంధించినటువంటి రష్ పెరుగుతుంది, వికారాబాద్ సిటీకి దగ్గర ఉన్నటువంటిది కాబట్టి దీనికి సంబంధించిన రష్ పెరుగుతూ ఉంటే, ట్రాఫిక్ పెరుగుతూ ఉంటే ఎంత ముందు చూపు ఉండాలంటే ఒక ప్రభుత్వానికి. ఈజీగా ఇంత అంచనా ఉండి ఇన్ని సంవత్సరాలకి ఇంత పెరుగుతుందని ఈ అంచనా ఉండి రోడ్డు వేయకుండా ఉండడంటే ప్రభుత్వ నిర్లక్ష్యాల వల్లనే ఈ ప్రమాదం జరిగింది. మిగతా మొన్న జరిగినటువంటి ప్రమాదం ఫాస్ట్ గా పోవడం, బండికి గుద్దడం, అదొకటి కర్నూలు దగ్గర జరిగినటువంటిది. ఇది డిఫరెంట్. ఇది దాదాపు ప్రభుత్వాల నిర్లక్ష్యం, రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల జరిగినటువంటి ప్రమాదం అక్కడ. ప్లస్ డ్రైవర్లు ఫాస్ట్ గా ఉన్నటువంటిది సెకండ్. రోడ్డు కనుక నీకు 4 వే ఉన్నట్టయితే అక్కడ ఆ మాత్రం ఆ స్పీడ్ లో పోతున్నటువంటిది ఆడ డివైడర్ ఉంది. 4 వే ఉంటే ఆటోమేటిక్ అటువైపు డివైడర్ ఉంటుంది కాబట్టి ఈజీగా మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇదంతా ప్రభుత్వం నిర్లక్ష్యం కిందనే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఇప్పటికైనా దీనికి కావాల్సిన చట్ట సవరణలు ఏదైనా ఉంటే చట్ట సవరణలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం అనుమతులకు సంబంధించినటువంటి ఈ ఒకవేళ అవసరమైతే ఆర్డినెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్, పర్యావరణ ఫారెస్ట్ శాఖ కూడా ఇటువంటి దానికి కొర్రీలు పెట్టి చేయకుండా దానికి కూడా చట్ట సవరణ చేయాల్సిన. హైవే వెళ్తుంది అంటే ఫారెస్ట్ దగ్గర కానీ పర్యావరణం దగ్గర కానీ మిగతా వాటి దగ్గర ఏదైనా కొంచెం విచారణ చేసుకోవాలనేది పెట్టాలి. కానీ రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి దాంట్లో అది మౌలిక వసతికి సంబంధించినవి, చాలా పబ్లిక్ చాలా ఉపయోగకరమైనటువంటి రోడ్డు కాబట్టి ఫారెస్ట్ రోడ్డుకు పెద్ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతే ఇవ్వాలి అనే క్లాజ్ ఏదైనా ఉంటే అది తీసేసి చట్ట సవరణ చేసి అయినా దానిలో ఇట్లాంటి క్లాజులు పొందుపరిచి త్వరగా ఆ చట్టాన్ని మార్చాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్ విజయ్ గారు, అయితే ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి విశ్లేషకులు జయరామ్ గారు కూడా అందుబాటులో ఉన్నారు.
జయరామ్ గారు నమస్కారం అండి. ఇప్పుడు మనం చూసుకుంటే 4-వే లైన్స్ ఉండి ఫ్రీ లైన్స్ ఉన్న వాటిలో కూడా స్పీడ్ గన్స్ అనేవి పెడుతున్నారు, అంటే వెహికల్ కి సంబంధించి ఆ స్పీడ్ లిమిట్ ని కంట్రోల్ చేయడానికి. కానీ ఇలాంటి చోట్ల మెయిన్ ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి చోట్ల స్పీడ్ గా వెళ్లి అతి వేగంతో వెళ్లి ప్రమాదాలు ఎదురు కాకుండా ఇలాంటి నేషనల్ హైవేలో ఉన్న అంటే ఇంకా రోడ్ ఇంకా వెడల్పు చేయలేదు, అలాంటప్పుడు ఇలాంటి ఇబ్బందికర రోడ్ల దగ్గర కూడా స్పీడ్ గన్స్ ఉంటే బాగుంటుంది అనే ఆలోచన అయితే వ్యక్తమవుతుంది. మరి దీనికి సంబంధించి మీరేమంటారు? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు నమస్కారం. ఒకటి ఏంటంటే స్పీడ్ గన్స్ ఒకటే యాక్సిడెంట్లకు కనుక అది ఒక బెనిఫిట్ జరుగుతుంది, ఆ యాక్సిడెంట్ నిర్మూలించగలుగుతాము అనుకుంటే రాష్ట్రం మొత్తం స్పీడ్ గన్లు పెట్టేవాళ్ళు. సో స్పీడ్ గన్లు పెట్టడం వల్ల రాష్ట్రానికి ప్రజలకు బెనిఫిట్ అయ్యే కంటే రాష్ట్ర ఖజానాకి బెనిఫిట్ ఎక్కువ. ఇక్కడ యాక్సిడెంట్లు నివారించకపోను, సో వీళ్ళు ఎట్లా డబ్బులు లాక్కోవాలా అనే దాన్ని ఒకటి ఎక్కడైనా కూడా ఫైన్లతోనే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుందని అనుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే రోడ్ల పెట్టి రామ్మోహన్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు మనం చూసుకుంటున్నాం ఈ ప్రమాదానికి సంబంధించి మనం క్లియర్ కట్ గా ఫస్ట్ నుంచి కూడా మనం టిప్పర్ కి సంబంధించి అన్నాం, టిప్పర్ ఓనర్ దీనికి మొత్తం ఇప్పుడు బాధ్యత వహిస్తారంటారు. అసలు ఎటువంటి చర్యలు నెక్స్ట్ తీసుకోబోతున్నారంటారు? డ్రైవర్ చచ్చిపోయింది కదమ్మా, అందుకని టిప్పర్ ఓనర్ విషయాలు తెలుసుకోవాలి. చెప్పాను ఎస్పీ ఎంత అసమగ్రంగా మాట్లాడుతున్నారంటే అసలు ఏమీ తెలియదు, మామూలు సామాన్య ప్రజలకు తెలిసిన అది కూడా తెలుస్తుంది. ఇప్పటికీ సమాచారం 6 గంటలు అయిపోయింది ప్రమాదం జరిగి, ఇప్పుడు సమాచారం లేదు. నెంబర్ 1. రెండోది కూడా ఏమంటున్నానంటే నిజంగా ఫైన్ భయం ఒకటి ఉండాలి. ఎప్పుడైనా నయమును పాలుందా భయం విషంబునైనా భక్షింతులు అన్నట్టు మీరు ఫైన్లు పెరిగిన తర్వాత మీరు మామూలు వైలేషన్స్ తక్కువైంది. గతంలో 100 రూపాయలు కడితే అయిపోతే సిగ్నల్ జంపింగ్ చేద్దామని, ఇప్పుడు 1000 అయింది అనుకోండి, 1000కి ఏం చేస్తారు? తప్పనిసరి ఫైన్ 1000 రూపాయలు కట్టాల్సి వస్తుంది కదా. ఇంకోసారి మా కారు అమ్మినా సరే ఈ ఫైన్ తేల్చలేమని చెప్పి కారు విడిచిపెట్టి ఆర్టీ యాప్ దగ్గర విడిచిపెట్టి అలాంటి సంఘటనలు మనం చాలా చూస్తూ ఉంటాం. కనుక ఆ ఫైన్ పెరగడం తప్పు కాదంటున్నాను. ఫైన్లే పరిష్కారం కాకపోవచ్చు, ఇంతకు జయరామ్ గారు పరిష్కారం ఒక భాగం అంటున్నారు, అదే పరిష్కారం అంటున్నాను. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ మూల మలుపులు ఉన్నాయి కదా, అక్కడ రోడ్డు వైండింగ్ చేసుడే కాదు, రోడ్ను 80 కిలోమీటర్లకు స్పీడ్ అనుసంధానం చేసి దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. దానికి మంచి ఉదాహరణ చెప్తాను. గతంలో రామగుండం హైదరాబాద్ రామగుండం రోడ్డు మూల మలుపులు ఇప్పటికి ఉన్నాయి, కానీ చాలా వరకు ఏం చేశారంటే మూల మలుపుల్లో చాలా సంస్కరణ చేసుకొని 80 కిలోమీటర్ స్పీడ్ లో మూల మలుపును దాటి అంత ఆ స్పీడ్ లో ప్రయాణించే వెహికల్ ప్రయాణించే ఏర్పాట్లు రోడ్ మీద చేశారు. అది రాజీవ్ రోడ్, అది ఏడీపీతో దాదాపు 20 ఏళ్ల క్రితం పూర్తయింది. ఆ తర్వాత కూడా మళ్ళీ 4 లైన్ చేసినప్పుడు కూడా చాలా వరకు ఈ మూల మలుపులు తగ్గించగలిగారు. ఇప్పటికి ఉన్నాయి. కేసీఆర్ గారు ఎప్పుడు అంటుంటే ఇన్ని మూల మలుపులు ఉంటాయి, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఆయన 10 ఏళ్ళలో ఆయన కూడా ఏం చేయలేదు. అదే అంటున్నాను. ఇక్కడ కూడా ఏమిటంటే ఇది బీజాపూర్ హైవేలో ప్రధానంగా నేను విజయ్ గారు చెప్పినట్టు ఇటుపక్క అటుపక్క ఫామ్ హౌజులు చాలా పెద్ద పెద్ద నిర్మాణాలు వచ్చినాయి. 111 జీవో ఎత్తేయడం వల్ల కూడా ఆ నిర్మాణాలు కొత్తగా వచ్చినాయి. దాంతోపాటు వికారాబాద్ 2 రకాలుగా, ఒకటేమో వికారాబాద్ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉన్నది, దాంతోపాటు తాండూరు పోయే ముఖ్యంగా బీజాపూర్ పోయే హైవే కనుక ఈ నిర్మాణ బాధ్యతలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వందే. కేంద్ర ప్రభుత్వానికి ఎన్జీటీ వచ్చిన ప్రజల ప్రాణాల కంటే ఎక్కువ కాదు కదమ్మా. చూడండి కొన్నిసార్లు కోర్టులు కానీ ఇటువంటి సంస్థలు కానీ రాజ్యాంగ సంస్థలు కానీ చాలా గబ్బం చేస్తుంటాయి. ప్రజల ప్రాణాల కంటే చెట్లు ఎక్కువ అంటున్నారు. అవును, నష్టం ఉంది, చెట్లు పెట్టి తీసేయండి, ఇంకా 4 చెట్లు పెంచండి, నష్టం ఎవరొద్దు అంటున్నారు. కనుక రిజర్వ్ గా ఉంటాం. రిజర్వ్ ఫారెస్ట్ నిబంధనలు ఉన్నాయి. భూమి రాష్ట్ర ప్రభుత్వం దాని కదా, రిజర్వ్ ఫారెస్ట్ భూమి తీసుకుంటే అప్పుడు ఏమిటి దానికి ప్రతిగా ఎక్కడైనా ఇద్దాం, నష్టం ఉంది. అది చిటికలో పని. 2 ప్రభుత్వ శాఖల మధ్య ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, దాంతో పాటు రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. దాన్ని సంస్కరించి ఏం చేయాలి, చట్టంలో చిన్న మార్పు, ప్రభుత్వం అనుమతించి వెంటనే 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చుంటే చిటికలో అయ్యే పని. వాళ్ళకి వేరే భూమి కేటాయిస్తే తప్పనిసరిగా తీసేసుకుంటారు. మూల మలుపులు తగ్గించాలి. దానికి అవసరమైన భూసేకరణ మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని, మనకు రోడ్ డెవలప్ చేయాల్సిందేమో అటు కేంద్ర ప్రభుత్వాన్ని. 7 ఏళ్ల క్రితం మంజూరై 4 లైన్ కావడానికి మంజూరైన దాన్ని 7 ఏళ్ళగా ఆగుతుందంటే ఏం కారణం? కోర్టులో ఆగింది అంటున్నారు, గ్రీన్ ట్రిబ్యునల్ అంటున్నారు. అదే కదా, అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది. ఇప్పుడు మన సుప్రీంకోర్టు ఏమన్నది, దాకా కుక్కలు చంపుడు కరెక్ట్ కాదు, కుక్కలు మీరు అది చేయండి ఇది చేయండి అని పర్యావరణ ప్రేమికుల పట్ల మాట్లాడింది. ఇప్పుడు ఆ అనుభవానికి వచ్చింది. ఢిల్లీ వీధులలో కుక్కలు అడ్డగోలు ఉంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు,
కుక్కలు మీరు ఏం చేస్తారో ఏం చేయాలి నాకు సంబంధం లేదు, నియంత్రిస్తారా లేరా అని కఠినంగా శాసించింది. అంటే కొన్ని మనుషుల ప్రాణాల కంటే చెట్లు జంతువులు ప్రమాదం కాదు. అట్లాంటి పర్యావరణ విధ్వంసం చేయమని నేను చెప్పను, ఎవరు చెప్పను కూడా, పర్యావరణ ప్రేమకుడి. కానీ వ్యక్తిగతంగా పర్యావరణం రక్షించాల్సిన ఎవరైతే వీళ్ళు ఉన్నారో వ్యక్తిగత జీవితంలో పర్యావరణం రక్షించరు, కానీ సమాజంలో మాత్రం బాగా మాట్లాడుతుంటారు అంటున్నాను నేను. అంటే చెట్లు పెంచే క్రమం మన ఇంట్లో చేసుకోవచ్చు. మన ఇంటి 4 చెట్లు పెట్టుకుందాం, ఉన్న మన గేటుకు అడ్డంగా ఉంటే నీడ వచ్చే చెట్టు కూడా మనం కొట్టేస్తున్నామే. అటువంటి పర్యావరణ ప్రేమికులు తాము మొదలు పాటించండి, తర్వాత మిగతా వారికి నీతులు చెప్పండి అనవచ్చు. ఈ ప్రమాదాల విషయానికి వస్తే స్పీడ్ లిమిట్ లేదు, దీనికి ఇష్టం ఉన్నట్టు నడిపించారు. 30 కిలోమీటర్ల స్పీడ్ లో ఉన్నదాన్ని ఆ ప్రమాద సంఘటన చూస్తే 60 నుంచి 70 కిలోమీటర్ల స్పీడ్ లో టిప్పర్ ఉన్నట్టు అర్థమవుతుంది. బస్సు కూడా 60-70 కిలోమీటర్ల స్పీడ్ లో ఉంది, కానీ బస్సు వెనక్కి వెళ్ళేంత ఫోర్స్ ఉందంటే బస్సు కంటే టిప్పర్ వేగం ఎక్కువ ఉంది. ఇటువంటి కేసులు, యాక్సిడెంట్ కేసులు అడ్వకేట్ గా చేసింది వాళ్ళకి చెప్తున్నాను. ఇది పూర్తిగా టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే. దాంతో పాటు టిప్పర్ ఒరిగిపోవడం వల్ల ఈ కంకర్ అంతా మన ప్రయాణికుల మీద పడడం వల్ల రెండో ప్రమాదం జరిగితే అంతవరకు పరిమితి అయితే ఏం కాకపోతుంది, రాసుకుంటూ వెళ్ళేది మా చేతిలో కాళ్ళ విరిగి 2-3 చనిపోయేవారు. ఇది అట్లా కదా. రెండో ప్రమాదం ఏంటంటే ఆ మొత్తం టిప్పర్ లో ఉన్న కంకర్ అంతా కూడా బస్సులో పడడం. బస్సులో ఒక్కోసారి గొంతుల దాకా వచ్చింది చూస్తున్నాం మనం. ఒక అమ్మాయి చిన్న పిల్లల్ని ఎత్తుకుంటే ఆ మొత్తం ఇద్దరు ఒరిగిపోతే మొత్తం కంకర్లో కూరుకుపోయారు వాళ్ళందరూ కూడా. అంటే కంకర లారీ హెవీ లోడ్ తో పోవడం, దాంతో పాటు ప్రమాదం జరగగానే దాని బ్రేక్ కావడం, అదంతా మొత్తం బస్సులో పడిపోవడం, ఇవన్నీ ఒకటి కారణాలు జరుగుతున్నాయి. యాక్సిడెంట్స్ కు ప్రధాన కారణాలు చెప్పాను కదా, రోడ్డు బాగాలేకపోవడం కావచ్చు, సాంకేతిక పొరపాటు కావచ్చు. ఈ రెండింటికంటే ప్రధానమైన పొరపాటు స్పీడ్ డ్రైవింగ్, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ వల్ల, టిప్పర్ డ్రైవర్ వల్ల ఇంత ప్రమాదం జరిగింది అంటున్నాడు. మన కర్నూలు ప్రమాదంలో కనుక ఒక మోటార్ సైకిల్ వాడు ఎంత ప్రమాదం చేపించిండో, వాడు మోటార్ సైకిల్ వాడి ప్రమాదం సగం కారణం అయితే సగం బస్సు కారణం. ఇక్కడ కూడా అంతే. నా ఉద్దేశం ఏంటంటే హెవీ లోడ్ బస్సులో కూడా ఉంది. 72 మంది ప్రయాణం చేస్తున్నారు. మరి 72 మంది ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సు కూడా కొంత కంట్రోల్ తప్పుతుంది కదా. మరి రామ్మోహన్ గారు మీరు చెప్తున్నట్లు ఇప్పుడు అక్కడ బస్సు సామర్థ్యం 54 మంది ప్రయాణికులు మాత్రమే. కాకపోతే ఇప్పుడు ఆ బస్సులో ఉన్నది 72 మంది. మీరు చెప్తున్నట్టు ముందు నుంచి ఇంతమంది హెవీ లోడ్ తో బస్సులు ఉండకూడదు అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు బస్సులు పెంచాలి అన్నా సరే ఇప్పుడు దానికి సంబంధించి మనుషులు కూర్చోవడం వరకే, అలా నిలబడి జర్నీ చేయడం కష్టం అనుకున్నప్పుడు ఎన్ని వెహికల్స్ పెంచడానికి అవుతుంది? అసలు ట్రాఫిక్ సమస్యలని మరి ఎలా కంట్రోల్ చేయాలంటారు? ఖచ్చితంగా ప్రజా రవాణా ప్రభుత్వ బాధ్యత. ఎప్పుడు ఉచిత బస్సు పెట్టారు, ఉచిత బస్సు పెట్టి పోటీలు పెట్టారు కదా. మహిళలకు ఉచితం అన్నారు, పురుషుల దగ్గర డబుల్ ఛార్జ్ వసూలు చేస్తున్నారు, చూస్తున్నాం కదా మనం. దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ బస్సు, ముఖ్యంగా ఫస్ట్ బస్సు వెనక ఇంకో బస్సు ఉంది అని ఆశ ఉంటే అందరు దానిలో ఎక్కరు కదా. ఎవరికి కూడా 5 నిమిషాలు తేడాలో పోతే అంటే ఎవరు వద్దారు కదా. మెట్రో అయింది, ఒక మెట్రో ట్రైన్ మిస్ అయితే ఇంకో 5 నిమిషాల్లో, కొన్నిసార్లు 3 నిమిషాల లోపు వెనక ట్రైన్ వస్తుందంటే మనం ఆగుతున్నామా లేవా? ఇది కూడా నమ్మకం ఉంటే ఈ బస్సు పోతే మళ్ళీ గంట దాకా బస్సు లేదట. నేను తాండూరు డిపో వాళ్ళతో మాట్లాడితే అర్థమైంది ఏంటంటే ఫస్ట్ బస్సు పోయింది మళ్ళీ గంట దాకా బస్సు లేదు. వాళ్ళు ఏం చేయాలి మరి? 9 గంటలకు ఆఫీసర్కి అనుకోవాలి. అందుకని ముగ్గురు పిల్లలు, ఆడపిల్లలు 3 డ్యూటీ చేసుకునే వాళ్ళు మనం చనిపోయారు. చూసాం ఈ ప్రమాదాలు. ఒకే కుటుంబం నుంచి 3 చనిపోయారు తాండూరు చెందిన వాళ్ళు. అట్లానే చిన్న పిల్లలు చనిపోయారు, ముఖ్యంగా యువత చనిపోయింది, మహిళలు ఎక్కువ మంది చనిపోయారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు ఆఫీసులో డ్యూటీ చేసుకునే వాళ్ళు 2 రోజుల సెలవులు కూడా వచ్చినాయి. శని ఆదివారం సెలవులు రావడం వల్ల ఊళ్ళోకి వెళ్ళే వాళ్ళు రావడానికి వచ్చింది. ఇది అయితే బస్సుల సంఖ్య పెంచకపోవడం కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంగా నేను పరిగణిస్తున్నాను. ఓకే రామ్మోహన్ గారు. విజయ్ గారు మీరు చెప్పండి, ఈ ప్రమాదాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఇంత ఘోరంగా జరిగింది. అసలు హెవీ లోడ్ తో ఉన్న వెహికల్స్ అసలు ఒక రోడ్డు మీద, నేషనల్ హైవే మీద ఉండాలంటే అసలు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ కావాలంటారు? అసలు ఎటువంటి సజెషన్స్ చేస్తారు మీరు? టిప్పర్ కి ఎన్ని టన్నుల లోడ్ ఉండాలనేది చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓవర్ లోడ్ ఉన్నట్టయితే ఉల్లంఘించినట్టే. టిప్పర్ కి అనుమతి పత్రాలు చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బస్ కెపాసిటీ ఎంత, గవర్నమెంట్ అయినా బస్ కెపాసిటీ కండిషను మీరు ఎందుకు అన్నట్టు ఎక్కువ బస్సులు పెట్టాలి. చెప్పినట్టు కెపాసిటీ కంటే ఎక్కువ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలు, ప్రభుత్వ చట్టాలు ఉల్లంఘిస్తుంటే ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ అది చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వ బస్సే ఈ రకంగా ఉల్లంఘనలు చేస్తే ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా మిగతా ట్రావెల్ బస్సులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకెక్కువ ఉల్లంఘనలు చేస్తాయి, కరప్షన్ చేస్తారు. వాళ్ళు అంటారు ఆర్టీసీ వాళ్ళు ఇది చేసినప్పుడు మేము ఏంటంటే బెదిరించినప్పుడు ఇన్ని డబ్బులు ఇచ్చేస్తారు, కమిషన్ తీసుకొని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నట్టు. టిప్పర్ కూడా ఇప్పుడు అదే అయి ఉంటుంది. జనరల్గా టిప్పర్కి సంబంధించిన 100కు ఏ టిప్పర్ కూడా మినిమం ప్రభుత్వం సూచించినటువంటి నిబంధనలకు అనుగుణంగా కంకర టిప్పర్ నడవవు. అంతకు డబుల్ ఎక్కువ పోసుకునేటందుకే చూసే ఎక్కువనే పోసుకొస్తారు కంకరకు సంబంధించినటువంటి టిప్పర్లు.
ఆ రకమైన చెకింగ్ దానికి సంబంధించిన టిప్పర్ ఏంది అక్కడ చెకింగ్ వేయింగ్ మెషిన్ ఉండాల్సినటువంటి ఉంటుంది. వే బ్రిడ్జ్ దగ్గర చెక్ చేసి చూడాలి. వీళ్ళు వచ్చినప్పుడు ఆర్టీఏ వాళ్ళు వచ్చినప్పుడు 1-2 వెహికల్లకు కరెక్ట్ గా వెయిట్ జోకి పంపిస్తారు, మిగతా వాటిని వదిలేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. అదొకటి. ఇంకోటి స్పీడ్. జనరల్ గా అసలు ఆ రోడ్డు అందరికి అనుభవం ఉన్న వాళ్ళు అయితే, నిజంగా అనుభవం ఉండి రెగ్యులర్ గా ఆర్టీసీ వాళ్ళు అయితే రెగ్యులర్ గానే తిరిగి ఉంటాడు. ఆ డ్రైవర్ కూడా అక్కడ తిరిగినటువంటి సిచ్యువేషన్ లో కూడా ప్రమాదం ఇట్లా ఉన్నది అని గమనించలేకపోవడం అని ఇద్దరు డ్రైవర్లు ప్రస్తుతం ప్రాణాలు పోయినాయి అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ కంకర అంతా మీద రాయి దెబ్బకే చాలా మంది ఎఫెక్ట్ ఎక్కువ ఉంటారు. ఇంకా కంకర దగ్గరలాంచోడ తగిలినటువంటి సిచ్యువేషన్, రాయి దెబ్బ. ఇవన్నీ ప్రభుత్వం నిబంధనలు. అందుకే మన భారతదేశంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉల్లంఘన అనేది మొత్తం చాలా ఘోరంగా జరుగుతుంది. ది ఎడ్యుకేషనే, ఈ రవాణాకు సంబంధించినటువంటి ఎడ్యుకేషను, ట్రాఫిక్ సంబంధించినటువంటి ఎడ్యుకేషను, అదేవిధంగా ఇతర మనిషి విలువలకు సంబంధించిన ఎడ్యుకేషన్ మనం ఒక తరం దాదాపు ఎల్కేజీ నుంచి నేర్పాల్సినటువంటి సమయం అయితే ఉందండి. ఇంకా చేస్తే ఇంకా నిర్లక్ష్యం. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటిది చాలా ఘోరమైనటువంటి ప్రమాదాలు వీటి ద్వారానే ఎక్కువగా జరుగుతున్నటువంటి చూస్తున్నాం. ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే జనరేషన్లు లాస్ అయిపోతాయి. మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మినిమం ఇప్పటికైనా ఒక స్ట్రిక్ట్ గా ఏదైతే ఫుడ్కు సంబంధించి, ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి, రూల్స్కి సంబంధించి, ట్రాఫిక్ రూల్స్కి సంబంధించినటువంటి, పొల్యూషన్కి సంబంధించినటువంటి ఇవి మాత్రం బేసిక్స్ కామన్ సెన్స్ ప్రజల్లో కొరబడుతుంది. ఒక ఖచ్చితమైనటువంటి ఇంప్లిమెంటేషన్ చేయకపోతే పక్క వాళ్ళకి హాని చేస్తున్నాము అనేది కూడా తెలియకుండా చేస్తున్నటువంటిది. ఇది కనుక ఎల్కేజీ నుంచే మీరు చిన్న స్థాయి నుంచే గనక ప్రతి పాఠంలో ప్రతి సెక్షన్ లో చెప్పేటట్టు ఇంటర్మీడియట్ వరకు కూడా ఏదో ఒక రూపైనా దీనికి సంబంధించినటువంటి అవగాహన జరిగితే ఒక తరం చేంజ్ అవుతుంది. ఇప్పటి నుంచి అయినా మొదలు పెట్టాలి. లేకపోతే ఇంక ఇవి చాలా మన దేశ జనాభా ఎక్కువ ఉండి రోడ్లు సరిగా లేవు, ప్రజల నిర్లక్ష్యము, ప్రభుత్వ నిర్లక్ష్యము, కేర్లెస్నెస్, ఇవన్నీ తోడైపోయి ప్రాణాలు కుప్పలుగా ప్రాణాలు పోతున్నటువంటి చూస్తున్నాం. ఇది చాలా అత్యంత బాధాకరమైనటువంటి విషయం. భారతదేశానికి చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంకోటి రాజస్థాన్ లో కూడా ఈ రోజు మొన్నైంది, మనలో యాక్సిడెంట్ అయింది రాజస్థాన్ లో కూడా. అందుకే ఇది కనువిప్పు కావాలి. పరిపాలకులకే కనువిప్పు కలగకపోతే ఎవరు ఏం చేసేది. ప్రజలు కూడా అవేర్నెస్ ఉండాలి, నిరంతరం అవేర్నెస్. ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా అవేర్నెస్ తోటి నిరంతరం ఒక పర్యవేక్షణ లేకుండా ప్రజలు కూడా ఊరికనే గుడ్డిగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. అలా అవేర్నెస్ అయితే పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, నర్రా విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. బండారు రామ్మోహన్ గారు